భారతదేశంలో ప్రజలు ఆనాడు ఈనాడు ఏనాడు సాయుధ పోరాటానికి సిద్ధం కాలేదు. కేవలం తెలంగాణ నిజాంకు వ్యతిరేకంగా ఇక్కడ జరిగిన దానిలోనే సాయుధ పోరాటానికి ప్రజలు సిద్ధమయ్యారు. అది కూడా ఎందుకంటే పంచుకున్న భూములను రక్షించుకోవడానికి రజాకారులను ఈ నిజాం పోలీసుల దాడుల నుంచి, భూస్వాముల దాడుల నుంచి రక్షణ కోసం ఆ రోజు ఆయుధాలు బట్టి ఆ ఫలితాల కోసం వాళ్ళు సాయుధ పోరాటం చేశారు. చాలా పరిమితమైన కాలం, అది ఒక 5-6 నెలలు మాత్రమే. కానీ పార్టీ సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఏమంటారంటే ఇది దీర్ఘకాలిక సాయుధ పోరాటం, ఇది ఫినిక్స్ పక్షి లాంటిది, ఖచ్చితంగా ఎప్పటికైనా మనం అనుకుని సాధిస్తామంటారు. అది వాస్తవం ఇంపాసిబుల్ అండి, అలా సాధించడం సాధ్యమే కాదు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో అసలు ఇంకా సాయుధ పోరాటం చేస్తాము, రహస్య పార్టీని పెట్టి నిర్మాణం చేసి ఏదో దీన్ని విముక్తి చేస్తామనేది అది పగటి కళ లాంటిది. ఎందుకంటే ఇవాళ టెక్నాలజీ మీరు చెప్తున్నారండి, కానీ వాళ్ళ మాటల మీద చాలా మంది వెళ్ళి ప్రాణాలు అలా అటువంటి మాటలనే మేము కూడా వెళ్ళామండి. దాంట్లోకి మేము కూడా వెళ్ళి మా జీవితాన్ని వచ్చాము. కొంతకాలం నా అనుభవంలో నుంచి నేను చెప్తున్నాను, ఇప్పుడున్న టెక్నాలజీలో అంటే రహస్య పార్టీ నిర్మాణం చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. ఇంకోటి, ఒకప్పుడున్న కమిట్మెంట్ వేరు, ఇప్పుడున్న కమిట్మెంట్ వేరు. ఒకప్పుడు అసలు టెక్నాలజీ లేదు, రవాణా సౌకర్యాలు లేవు, కమ్యూనికేషన్స్ లేవు. అటువంటి సందర్భంలో నువ్వు రహస్య పార్టీ నిర్మాణం చేసావు, నడిచింది అది.